హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. పండగ వస్తుందంటే నిలవుండే స్వీట్లు ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. అందరికీ అరిసెలు బూరెలు చేసుకోవటం చేతవదు కదా. అలాంటప్పుడు ఈ సింపుల్ బర్ఫీ ట్రై చేసి చూడండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి స్టవ్ మీద ఒక్క 10-15 నిమిషాలు కనుక మనం కుక్ చేసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోయే బర్ఫీ రెడీ అండి. ఈ సింపుల్ అండ్ ఈజీ బర్ఫీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ బర్ఫీ కోసం మీరు ఎందులో అయితే కుక్ చేయాలి అనుకుంటున్నారో ఆ కడాయిలో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. నాన్ స్టిక్దైనా బాగానే ఉంటుంది, లేదు అంటే మందంగా ఉన్న కడాయి తీసుకోండి. 2 కప్పులు పంచదార. ముందే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టక ముందే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే మిక్స్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టడమే ఈ బర్ఫీ కోసం. 1 కప్పు నెయ్యి. మీకు నెయ్యి ఇంత వద్దు అనుకుంటే 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొత్తం రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. 1 కప్పు ఫ్రెష్ కోకోనట్ వేసి ముందు ఉండలు అనేవి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి షుగర్ కూడా కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది. అలాగే శనగపిండి కూడా ఉండలు లేకుండా మిక్స్ అవుతుంది. 1 కప్పు పాలు పోసాక షుగర్ అనేది కూడా ఇంకొంచెం మెల్ట్ అవుతుంది కదా. ఇలాగా శనగపిండి మాత్రం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకుందాము. అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి అనేది ఉండలు లేకుండా ఉంటే చాలు. 5 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉంటే మనకి షుగర్ కూడా మెల్ట్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా తిన్నగా అయ్యి ఉండలు అనేవి లేకుండా అంతా మిక్స్ అయిపోయినాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుతూ 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మనకప్పుడు షుగర్ మెల్ట్ అవుతుంది. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. తర్వాత తిప్పటం మాత్రం ఆపద్దు, ఇంకా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. ఇలాగ 5 నుంచి 10 మినిట్స్ కనుక మనం కుక్ చేసుకుంటే ఇలా ఇంకా ఎక్కువగా బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవుతూ ఉంటుంది మనకి ఈ బర్ఫీ అనేది. ఇదిగో ఇలా స్టార్ట్ అయ్యింది అంటే కనుక మనకి బర్ఫీ రెడీ అవుతున్నట్లే. ఇంతలో ఒక ప్లేట్కి గీ రాసి రెడీ చేసి పెట్టుకోండి. ఇలా పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి బాగా పొంగినట్టుగా కనపడుతుందండి. ఇలాగా చూడండి, ఇలాగా బబుల్స్లా వచ్చి పొంగినట్టుగా ఉంటుంది అంటే మనకి బర్ఫీ రెడీ అయినట్లేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మరీ ఎక్కువసేపు ఇంకా కుక్ చేయొద్దు. ఇలా బబుల్స్లా ఫామ్ అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అంటే మనకి రెడీ అయినట్లే. ఇలా ఒక ప్లేట్కి గీ రాసి ఆ ప్లేట్లోకి మనం ఈ మిక్స్చర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్ని జస్ట్ ట్యాప్ చేయండి స్ప్రెడ్ చేయటం కోసం. పైనుంచి గరిటెతో కానీ స్పాచులాతో కానీ దాన్ని ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే పొంగిందంతా కూడా మెత్తబడిపోతుంది మనకి. ఇలా బాగా పొంగినట్టు లోపల ఎయిర్ బబుల్స్ ఉంటేనే బర్ఫీ అనేది టేస్ట్ బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. స్క్వేర్ షేపా డైమండా అనేది మీ ఇష్టము. ఇలాగా చిన్న పీసెసా పెద్దవా అనేవి మీ ఇష్టం అండి. పైనుంచి మాత్రం ప్రెస్ చేయొద్దు. ఈ బర్ఫీని పైనుంచి ప్రెస్ చేస్తే మనకి ఫ్లాట్గా అయిపోయి బర్ఫీ టేస్ట్ అంత బాగోదు. ఇలా కట్ చేసుకున్నాక జస్ట్ కొంచెం ఆరినాక మీరు తీసుకుంటే పీసెస్ వచ్చేస్తాయి. మీకు చాలా రోజులు నిలవ కూడా ఉంటాయండి. నోట్లో తింటుంటే వెన్నలాగా కరిగిపోతాయి ఈ బర్ఫీ. చాలా ఈజీ రెసిపీ, ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.